గుడ్లతో పాటు రొయ్యల ఎగుమతులను కూడా ఇరాన్ యుద్ధం వెంటాడుతోంది. గత 10 రోజులుగా యుద్ధం జరుగుతుండగా దుబాయ్కి వెళ్లవలసిన మన రొయ్యలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు మొదలుకొని నెల్లూరు వరకు పెద్ద ఎత్తున రొయ్యలు దుబాయ్కి ఎగుమతి అవుతుంటాయి. తాజా యుద్ధ పరిణామాలతో మన రొయ్య అక్కడికి వెళ్లడం కష్టంగా మారడంతో తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. రొయ్యల రేట్లు అయితే తగ్గినాయి. 270 ఉండేది 250కి వచ్చింది. 20 రూపాయలు అయితే డౌన్ అయింది. కానీ సరుకులు పెద్దగా లేవు. ఎక్కడ రొయ్యలు అయితే యుద్ధం వాళ్ళనే అంటున్నారు, కానీ మార్చి నెలలో మామూలుగానే డౌన్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ అయితే 20 రూపాయలు డౌన్లోనే ఉంది. 250కి వెళ్తుంది. ఇప్పుడు 270 దాకా ఉంది 100 కౌంటు, 250కి వెళ్తుంది. పెద్ద కౌంటు 500 దాకా ఉంది 30 కౌంటు, ఇప్పుడు 470 చెప్తున్నారు. 30 రూపాయలు డౌన్లో నడుస్తుంది. అన్నీ అనుకున్నంత సరుకు కూడా ఇక్కడ లేదు. మొత్తం అందరూ రైతులు కూడా కల్చర్ కూడా చాలా తక్కువలో ఉంది. ఎక్స్పోర్ట్ అయితే వాస్తవంగా లేదు. మనం ఇంకా ఉన్న సరుకుని మనం కొంచెం తెచ్చుకొని ఇక్కడ అమ్ముకోవాల్సి వస్తుంది. రేట్లు అయితే ఒక 20-30 రూపాయలు డౌన్లోనే ఉంది. రేట్లు అయితే లేదు. యుద్ధం జరుగుతుంది, ఎక్స్పోర్ట్ లేదు అంటున్నారు. ఎక్స్పోర్ట్ అంత సరుకు ఇక్కడ లేదు. వాస్తవంగా అయితే ఇక్కడే ఉన్న దాంట్లోనే కొంచెం ఇక్కడ అమ్ముకుంటున్నాం. రేటు కూడా తగ్గింది. ఇబ్బందిగానే ఉంది పరిస్థితి. ఎక్స్పోర్ట్ వల్ల అన్నీ ఆగిపోయినాయి కదా, యుద్ధాల వల్ల తగ్గింది, మార్కెట్ తగ్గింది. అగ్రరాజ్యం అమెరికాకు ప్రతి ఏటా ఎగుమతి అవుతున్న సముద్ర ఉత్పత్తులలో 80% ఏపీ నుంచే వెళుతోంది. గడిచిన ఏడాదిలో 21,000 కోట్ల రూపాయల విలువైన 3,60,000 టన్నుల రొయ్యలు ఎగుమతి జరిగింది. అయితే గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ల పుణ్యమా అని మన రొయ్యలకు దుబాయ్ నుంచి అధికంగా ఆర్డర్స్ వచ్చాయి. దీంతో ఎక్కువ మోతాదులో దుబాయ్కి రొయ్య సరఫరా చేయాల్సి వచ్చింది. ఈ పరిణామం రొయ్య వ్యాపారులకు భారీగా లాభాలను తెచ్చిపెట్టింది కూడా. అయితే ఇప్పుడు ఇరాన్తో జరుగుతున్న యుద్ధం వలన రొయ్యల ఎగుమతిదారులకు ఊపిరి సలపడం లేదు. ఇప్పటికిప్పుడు లక్షల టన్నుల రొయ్య ఉత్పత్తులను వేరే దేశాలకు పంపే మార్గం లేక వ్యాపారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అటు శ్రీలంక జిల్లాలో ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా కూల్చేయడంతో ఆ దారి కూడా మూసుకుపోయింది. దీంతో ఎగుమతి పూర్తిగా నిలిచిపోయి తక్కువ రేటుకి ఇక్కడే అమ్ముకోవాల్సి వస్తోంది. రైతుల తప్పు కూడా ఉంది దీంట్లో. మీకు ఏమన్నా ఇటువంటి అనుమానం వస్తే, అరే షిప్పింగ్ లేదంట, రొయ్యలు అమెరికాకి పోవంట, లేకపోతే చైనాకి పోవంట అని మీకు అనుమానం వస్తే, రైతులు ప్రతి జిల్లా ఆఫీస్లో డిఎఫ్ఓలు ఉన్నారు. వాళ్ళకి ఒక్కసారి ఫోన్ చేసి డిఎఫ్ఓ గారు ఇట్ అంటున్నారు, ఇది నిజమా కాదా వాస్తవాన్ని మనం మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందా? లేదు. అప్సరా ఆఫీసు ఫోన్ చేయొచ్చు, విజయవాడ ఆఫీసు ఫోన్ చేయొచ్చు, డిస్ట్రిక్ట్ ఆఫీసులో డిస్ట్రిక్ట్ డిఎఫ్ఓలు ఉన్నారు. వాళ్ళ కింద ఒక్కొక్క ఆఫీసులో 20-30 మంది పనిచేస్తున్నారు. మండల లెవెల్లో ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు ఏదో వార్త చూసి భయపడిపోయి మొత్తం హోల్సేల్గా రొయ్యలు పట్టేస్తే ఎంత నష్టం జరుగుతుంది. ఈరోజు కనుక్కోవాలి కదా. కనుక్కోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే అది నిజంగా చాలా బాధాకరం. అసలు ఇంకొకటి తమాషా ఏంటంటే, యుద్ధం జరిగేది మిడిల్ ఈస్ట్లో, మన రొయ్యలు పోయేదానికి యూరోప్కి, అమెరికాకి, చైనాకి ఎక్కువ. అసలు మిడిల్ ఈస్ట్కి మన రొయ్యలు పోవు. అంతా కలిసి ఒక 4% టోటల్ మీద మిడిల్ ఈస్ట్కి పోయేది రొయ్యలు 4 to 5%. మిగతాదంతా యూరోప్, యుఎస్, చైనా, ఆస్ట్రేలియా. మిడిల్ ఈస్ట్ లో యుద్ధానికి అమెరికాకి రొయ్యలు పోయేదానికి ఏందా సంబంధం? ఏమైనా షిప్పు ఏమైనా రొయ్యలు నడుచుకుంటా పోతాయి ఇరాన్ మీద? రొయ్యలు నడుచుకుంటా పోతాయి ఇరాన్ మీద అమెరికాకి?